ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బా బాగుందండి. పరిపాలన బాగుంది. పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఈ రూ. 5 భోజనం కూడా బాగుంది. ఇప్పుడు దాకా అమలైన పథకాలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయని అనుకుంటున్నారా? అయితే మేడం, ఎందుకంటే అయితేనే నమ్మకం ఉంది. అంటే జగన్ గారు ఏంటంటే ఓన్లీ సంక్షేమం మీదే దృష్టి పెట్టారు. చంద్రబాబు గారు ఏంటంటే సంక్షేమము అభివృద్ధి రెండు కూడా ఇచ్చేస్తామని చూస్తున్నారు. అమలు అయితేనే ఆశాభావం ఉంది. దానికి తోడు కేంద్రం కూడా సహకరిస్తుంది కాబట్టి కంపల్సరీ. ఈ రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి? మేడం రాజధాని పనులు ఎట్లా జరుగుతున్నాయి అంటే తెలియదు మేడం, నాకు జనవరి నుంచి స్టార్ట్ చేస్తామన్నారు. అయిద్దని అనుకుంటున్నారా? ఈసారి మనకి రాజధాని వచ్చిద్దని? అవుతుంది మేడం, ఖచ్చితంగా అవుతుంది. వచ్చే ఎన్నికల్లో జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఆయన అంటున్నారు వస్తాను నేనే మళ్ళీ అధికారంలో కానీ. అంటే చెప్పలేం మేడం. ఎలా అంటే జనాలు ఎలా ఉన్నారంటే ఒక్కొక్కసారి ఎంత మంచి పరిపాలన చేసినా కూడా అతన్ని పడేయటము అలా జరుగుతుంది. చెప్పలేము మేడం, ఎవరు అనేది చెప్పలేము. ఇప్పుడు బాబు గారు బాగా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈయనే రావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే స్టోర్ బియ్యం ఉంది కదా, అది కేజీ బియ్యం రూపాయలు అని చెప్పేసి దానివల్ల ప్రజలకి బాగుంటుంది అనుకుంటున్నారా? ఉండాలి మేడం. ఎందుకంటే 100లో 80 మంది తినకపోయినా, ఒక 50 మంది అమ్ముకున్నా, ఒక 20 మంది, కనీసం 20 మంది తింటారు. ఆ 20 మంది కూడా ఇంకా అది తినేవాళ్ళు ఉన్నారు మేడం. 100కి 20 మంది తినేవాళ్ళు ఉన్నారు. మంది ఎందుకు అమ్ముకుంటున్నారు? బియ్యం బాగాలేదా, డబ్బుల కోసమా, లేకపోతే ఏంటి? అంటే తినలేక మేడం, తినలేక అంటే బయట హోటల్లో లేకపోతే బయట వాళ్ళు సన్నబియ్యం తిన్నారు, వీళ్ళు సన్నబియ్యం తిన్నారు అని చెప్పి ఆ ఉద్దేశంతో వీళ్ళు కూడా అలా తప్ప. అవి బియ్యం పర్లేదు మేడం, ఒకసారి కొత్త బియ్యం ఉన్నప్పుడు చిక్కగా ఉంటాయి, మా కామను. కానీ బియ్యం అనేది ఆపకూడదు, రేషన్ అనేది. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఇప్పుడు ఎట్లాగో తాగేస్తాడు కదా, డబ్బులు ఇస్తే ఏం చేస్తాడు, తాగేస్తాడు. అయితే ఒకటి మేడం, అసలు మద్యం అనేది తీసేయాలి మేడం. మద్యపానం అనేది పూర్తిగా ఎత్తేసేయాలి. అటు జగన్ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు గారు కావచ్చు, ఇంకెవరు వచ్చినా సరే అసలు ఈ రాష్ట్రం నుంచి మద్యపానాన్ని పూర్తిగా బహిష్కరించేయాలి. అప్పుడు సమాజం బాగుంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుంది మేడం. పవన్ కళ్యాణ్ గారు ఏదో అనుకున్నాం కానీ నెంబర్ 1 సీఎంని కూడా మించిపోయాడు. వ్యక్తిత్వంగా ఇలానే మెయింటైన్ చేస్తే భవిష్యత్తులో ఆయన మంచి స్థాయికి వెళ్తాడు మేడం. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పరిపాలన అమలు అవుతున్నారు. గ్యాస్ ఇచ్చారు మళ్ళీ. ఇప్పుడు వచ్చే ఒక నెలలో నెలకు 1500 ఆడవాళ్ళకి వేస్తా అని చెప్పేసి అంటున్నారు. అది అమలు అవుతుందని అనుకుంటున్నారా? అవుతుందని అనుకుంటున్నాం మేము. మరి అన్నీ మన ఇచ్చేసారు, మరి అవుతుంది అనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారన్నా? మీ కూరగాయల వ్యాపారం. ఇప్పుడు అంతా బాగానే ఉందా మీకు? పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా చేసిద్ది అని చెప్పేసి ఇంకా నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా ప్రభుత్వానికి? ఏం లేదు, బాగానే ఉందని అనుకుంటున్నాం. ఇప్పుడు అమలు చేస్తున్నారనేసి అనుకుంటున్నాం. ఒక్కొక్కటి. మీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పింఛన్ అందుతుందా? అందుతుంది. ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అదేమో చెప్పలేమండి. అప్పటికి ఎలాగుంటుందో పరిపాలన, ఎప్పటికి ఎలా మారుతుందో చెప్పలేము. ఇప్పటికైతే ఇది పర్వాలేదు, బాగుంటుంది. ఏదో మరి అమల్లో ఏదో తగ్గిస్తే అప్పుడు పరిపాలన ఎలాగుంటుందో చెప్పలేము. పవన్ కళ్యాణ్ పర్వాలేదు, అన్ని అమల్లోకి వస్తున్నాయి ఇప్పుడిప్పుడు. పర్లేదండి, గవర్నమెంట్ బాగానే ఉంది, ప్రజెంట్ బాగానే చేస్తున్నారు. ఇంకా మిగతా రోజుల్లో ఇంకా బాగా చేస్తారని అనుకుంటున్నాను. చెప్పలేమండి, అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది మనం చెప్పలేం, డిసిషన్ తీసుకోలేము. వాళ్ళ నాయకత్వం బట్టి, వాళ్ళు చేసే పనులు బట్టి నిర్ణయించబడదు. పర్లేదు, ఆయనకు నచ్చిన స్టైల్లో ఆయన చేస్తున్నారు, అంత బాగానే ఉంది. ఇంకా రాబోయే ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తే వాళ్ళే వస్తారు. లేదు కొంచెం ఏదైనా తేడా పడితే ఇంకా మన చేతుల్లో లేదు, అది జనాల చేతిలో ఉంటుంది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే చాలా ఐటీ కంపెనీస్తో ఎంఓయూస్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు, ఎలా ఆపర్చునిటీస్ ఎలా ఉంది? ఐటీఐ కంపెనీస్ వస్తున్నాయంటే బాగానే ఉంది. రేపు రాబోయే తరాల వాళ్ళు కూడా కొంచెం బాగానే ఉంటుంది అని మా హోప్. అదే క్యాపిటల్ కూడా ఇప్పుడు మొత్తం జరుగుతుంది మళ్ళీ కళ్ళు క్యాపిటల్ అయితే అంటారా ఈ 5 years? అవుతుందండి, ఎందుకంటే ఆయన ఫోకస్ అంతా దాని మీద చేస్తున్నాడు కాబట్టి అవ్వచ్చు, అవే ఛాన్సెస్ ఉన్నాయి. రాజధాని మాత్రం అవుతుంది. ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందమ్మా. పథకాలన్నీ అమలు అవుతున్నాయా? ఏదో ఆయన ఓపిక ప్రకారంగా అమలు చేస్తున్నాడు, పర్వాలా. పింఛన్ వస్తుందా మీకు? నేను మున్సిపాలిటీలో కార్పొరేషన్లో పనిచేసి రిటైర్మెంట్ అయ్యా 2019లో. నా పింఛన్ 2-3 తారీఖుల్లో పడిపోద్ది. ఈ పింఛన్ కాదమ్మా నాది. అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుందమ్మా. నేను టిఫిన్కి వస్తాను, భోజనానికి వస్తున్నాను. మీరు ఎక్కడ ఉంటారు? మన 4 స్తంభాలు ఒకడ సాయిబాబు గుడి లేదు అక్కడ. మీరేం పని చేస్తారు? మున్సిపాలిటీ కార్పొరేషన్లో పనిచేసేవాడిని, రిటైర్మెంట్ అయ్యా 2019లో. పింఛన్ వచ్చింది, నాకు డబ్బులు వచ్చినాయి. మద్యం 99 రూపాయలు వాటర్ మద్యం అని చెప్పేసి తీసుకొచ్చారు కదా, అది అమలు వస్తుందా? అమ్మ నేను అది దాని సంగతి తెలియదురా, మానేసా. 10 సంవత్సరాలు అయిపోయింది మానేసి. ఇదివరకు తాగండి కానీ మానేసా, దాని సంగతి తెలియదు. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకి భోజనం అంటే బాగుంటుందమ్మా, చాలా బాగుంది. టిఫిన్ కూడా బాగుంటుంది. పూరి కూడా 3 వేస్తున్నారు 5 రూపాయలకి. మళ్ళీ ఇంక శనివారం ఏదో బిర్యానీ అని పెడుతున్నారు సాయంత్రం. అన్నీ బాగుందమ్మా, చాలా బాగుంది. చాలా మంది వచ్చి వాళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ భోజనం పెట్టిస్తారు చాలా మంది కూడా. నేను కూడా పెట్టిస్తున్నానమ్మా. రేపు మధ్యాహ్నం 200 మందికి 1000 రూపాయలు ఇచ్చా పొద్దునే. ఎందుకు బాబాయ్, ఏమైనా స్పెషల్ ఉందా? అంటేనమ్మా, ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా పెద్దోళ్ళు, వాళ్ళకి ఇంటికాడ మనం అయ్యి చేర్చుకోలేక ఎడైతే చక్కగా ఇక వాళ్ళే చూసుకుంటారమ్మా. మనకు 1000-2000కి ఇంటికాడ అవదు. బాగుందమ్మా, పరిపాలన బాగుంది. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏమోనమ్మా, ఏం కనపడతలేదు మరి. ఏం మరి ఆయన చెప్తున్నాడు నేనే వస్తాను ఈసారి అని చెప్పేసి. వస్తాడని అసలు మొన్నే రావాలి, ఇక పోయాడు కాబట్టి కష్టం. మొన్నే వస్తాడు అనుకున్నాం కానీ అమ్మా, నేను కూడా ఓటు అటే చేశా. ఎందుకు అబద్ధం చెప్పాలి? ఆయన కూడా బాగానే చేశాడులేమ్మా. బాగా పథకాలన్నీ అన్నీ ఇచ్చాడు. అతిరుగు అన్నది లేదు కానమ్మా. ఆడవాళ్ళకని ఈ కార్లకు 10,000 అని, ఈ మళ్ళీ పిల్లలు చదువుకునే వాళ్ళకని ఆయన బాగానే చేశాడమ్మా. అంటే ఆయనలాగా ఈయన వేయడు కానీ మంచి పనులు చేస్తున్నాడు. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉందండి. పెంపించడానికి అన్న క్యాంటీన్ కానీ పథకాలు కానీ గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. ఒకటి వేస్తున్నారు నిదానంగా, ఇబ్బంది లేదు ప్రస్తుతానికి అయితే. ఇంకా పథకాలు కొన్ని మాత్రమే అమలైనవి, మీ ఇంకా అమలు అవుతాయి నమ్ముతున్నారా? అన్నీ వస్తాయండి, టైం పడుతుంది అయితే. అది అన్నీ వస్తాయి, అన్నీ ఇస్తాడు. మీరు ఎక్కడ ఉంటారు? భువనపురం ఇక్కడే ఉంటాం. రాజధాని పనులు ఎక్కడ జరుగుతున్నాయి? రాజధాని పనులు బాగానే చెప్తారు. పోలవరం కానీ బాగానే అప్డేట్ బాగానే ఉన్నాం. ఇబ్బంది లేదు. అధికారంలోకి మళ్ళీ జగన్ రాదండి, జగన్ కష్టమే. మళ్ళీ టీడీపీ మళ్ళీ ఎందుకన్నా అంటే అభివృద్ధి అలా ఉందమ్మా. ఇంతకుముందు అన్ని ఆయన పని ఎక్కువ రేట్లన్నీ పెంచాడు, మందు రేట్లు కానీ పని తగ్గించారు. దేనికైనా బాగానే పెంచుతాను కదా, మరి తర్వాత చెప్పలేము. అది మీకు పెన్షన్ వస్తుందా? నాకు ఎలిజిబిలిటీ ఇప్పుడే ఏజ్ వచ్చింది, కానీ ఎలిజిబిలిటీకి సరిపడేటువంటి అన్నీ కూడా నాకు కొన్ని లేవు. రేషన్ కార్డు ఇట్లాంటివన్నీ నాకు లేవు. ఇవన్నీ అప్లై చేసుకోవాలంటే చాలా. అందరికీ వస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. నాకు రాలేదన్న వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? సీఎం ఎట్లా ఉన్నదో పవన్ కళ్యాణ్ది అట్లాగే ఉన్నది, డైనమిక్గా ఉంది. సీఎం గారిది సూపర్ డైనమిక్గా ఉంటే డిప్యూటీ సీఎం గారిది అట్లాగే ఇంకా డైనమిక్గా ఉంది. ఎవరికి వాళ్ళే, ఎవరు ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాబినెట్ సూపర్ క్యాబినెట్. ఎవరు నారా లోకేష్ బాబు గారు కూడా సూపర్ మినిస్టర్. ఇంకా తీసుకొస్తున్నాడు. నారా లోకేష్ గారు ఇలాంటి లీడర్ మనకి భవిష్యత్తుకి ఉండటం మన అదృష్టం. ఇటువంటి గ్లోబల్ లీడర్ ఇంకా ఎక్కడ ఇండియాలో లేడు. అంతే.
నారా లోకేష్ గ్లోబల్ లీడర్. నారా లోకేష్ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. 2 రోజుల క్రితం విద్యాశాఖకి సంబంధించి ఎంత మంచి మార్పు తీసుకొని వచ్చి అందరినీ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. ఇటువంటి ఈవెంట్ ఒక్కటి జరగలేదుగా, అసలు దేశంలో జరగల, ప్రపంచంలో కూడా లేదు. ఫస్ట్ అన్ని ఇన్నోవేషన్స్. నారా లోకేష్ అంటే ఇన్నోవేషన్. వాళ్ళ నాన్న ఎంత అద్భుతంగా రూలింగ్ చేస్తాడో అటువంటి దానికంటే కూడా ఇంకా బాగా చేయగలిగేవాడని నమ్మకం ఉంది. అది సరిగ్గా ఆలోచిస్తే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు, నిజం మాట్లాడాలంటే అది